ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్ యూస్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని తగ్గించుకున్నటువంటి వెంకటేశ్వరరావు గారు, లక్ష్మి గారు, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. తాడేపల్లిగూడు నుంచి వచ్చినటువంటి వాళ్ళిద్దరూ కూడా ఇక్కడే స్టే ఉంటున్నారు. 3 days అయింది ఇప్పటికీ. అయితే ఆయనేమో ఇన్సులిన్, ఆమెమో టాబ్లెట్, రెండింటికి కూడా స్వస్తి పలికేసి ఫుడ్ తోటి చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉందండి మీకు? మీ గురించి చెప్పండి అసలు. నాకు 15-20 సంవత్సరాల నుంచి ఉందమ్మా. గత 4 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ చేసుకున్నాను. అంతకుముందు టాబ్లెటా? అంతకుముందు టాబ్లెట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డేలోనే తగ్గింది. అంటే ఎలా తెలిసింది అసలు మీకు? లక్ష్మణ్ గారు మా తాడేపల్లి నేటివ్ అండి, ఆయన యాగరపల్లిలో ఉంటారు. ఫాదర్ అండ్ మదర్ కౌన్సిలర్ గా కూడా చేశారు. నేను మున్సిపాలిటీలో పనిచేస్తానండి, మున్సిపల్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తాను. దీంట్లో యాప్ లో చూసి మా మిస్సెస్ చెప్తే మేము వచ్చామన్నమాట అండి. ఇక్కడికి ఫోన్ చేస్తే నా వాయిస్ వెంటనే గుర్తుపెట్టారు ఆయన. రాన్న 3 రోజులు ఉంటే కొద్దిగా మేము 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. వచ్చిన ఫస్ట్ డేకే మాకు అన్ని తగ్గినాయి. ఆ టాబ్లెట్, ఇన్సులిన్ మొత్తం అన్ని మానేసామండి. ఇప్పుడు అసలు ఏం లేదు, ఏం లేదండి. అంతా బాగుంది. ఫుడ్ ఎలా ఉంది మరి? ఫుడ్ కూడా కొబ్బరి నూనెతో దాంతో చేసి బాగా చేశారండి. మార్నింగ్ 3 times 6, 8, 10కి. ఎలా ఉంది అసలు ఇప్పుడు ఫుడ్? ఎలా ఉంది టేస్ట్? ఫుడ్ బాగానే ఉందండి. అసలు మా కొబ్బరి నూనెతో ఉన్నట్టు లేదండి, ఏ మామూలు ఫుడ్ లాగానే ఉంది. టోటల్ గా అసలు రైస్ మొత్తంగా మానేసాం అనమాట. రైస్ అక్కర్లేకుండా దాంతోనే. మరి మీకు బానే ఉందా? నీరసం నీరసం ఏం లేదండి, యాక్టివ్ గానే ఉన్నాం. మరి కంటిన్యూ చేస్తారు ఇదే ఫుడ్ ని? ఇదే ఫుడ్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఈయన మాకు తాడేపల్లి నుంచి ఫ్రెండ్ అండి. ఈయన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. దీనివల్ల ఆ కిడ్నీలో వాటిలో నొప్పి కానీ అది కానీ మొత్తం అన్ని తగ్గుతాయండి. ఆ థైరాయిడ్ అయ్యి కూడా బాగానే క్యూర్ అవుతున్నాయి. లెవెల్స్ వెంటనే మేము చెకప్ చేయించాం. చెకప్ చేస్తే అంత తక్కువగా ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మొత్తం అన్ని చేయించాం. అప్పుడు చాలా హై లెవెల్లో ఉంది. ఇప్పుడు బాగా తగ్గింది అనమాట. ఈ ఫుడ్తో కూడా ఇంకా బాగుంది. మేము రోజు మధ్యాహ్నం పూట కూడా మాకు బ్లడ్ టెస్ట్ అది చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి ఎంత ఉన్నదని ఈ 3 రోజుల్లో ఆటోమేటిక్గా బాగా తగ్గుతూ ఉందన్నమాట సైమల్టేనియస్గా. మీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉందండి? 8 సంవత్సరాల నుంచి అండి. నేను యాక్చువల్గా మా వారి గురించి వచ్చానండి. ఎందుకంటారేమో ఆయనకి అసలు ఆకలి, విపరీతమైన ఆకలి. నేను కిచెన్లో ఉండటమే పని సరిపోయేది. నాకు అసలు కంట్రోల్ లేదు. రాగులు, చోళ్ళు, జొన్నలు అన్ని ఫుడ్ పెట్టేదాన్ని. ఆయన నిమిషానికి ఆకలి. నాకు భయం వేస్తుంది దీని గురించి వస్తే. ఏంటి ఇంత ఫుడ్ పెడుతున్నాను, ట్యాబ్లెట్ ఇచ్చినా, ఇన్సులిన్స్ ఇచ్చినా తగ్గట్లేదు దీనికి. ఈ రాగులు, జొన్నలు పెట్టినా సరే తగ్గట్లేదు అని రోజు నాకు ఎవరన్నా డైట్ డాక్టర్, ఎవరైనా మంచి డాక్టర్ దొరికితే చాలని అనుకునేదాన్ని. ఆ రోజు నేను ఫోన్లో వంట చేస్తాను, చూస్తుంటే లక్ష్మణ్ గారు కనిపించారు. వెంటనే మా వారి దగ్గర పట్టుకెళ్ళాను ఫోన్. ఎవరేంటి నాకు తమ్ముడు అవుతాడు మా లక్ష్మణ్ పొడి అన్నారు. వెంటనే ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే రాన్నయ్య అన్నారు. నాకు నిజంగా ఈ రోజు నుండి మా వారు ఆకలి చూస్తే ఇది అంతా ఏమైపోయింది అనిపిస్తుందండి. నాకు అంత ఆకలిగా ఉన్న మనిషి డైట్ ద్వారా అతనికి తగ్గింది. ఇన్సులిన్ ఇచ్చి టాబ్లెట్ వేసినా ఆకలి ఎంత ఉండేదండి ఆయనకి. సో ఇప్పుడు ఎలా ఉందండి మరి? చాలా బాగుందండి. మీరు కూడా వాడుతున్నారా మరి? నేను కూడా వాడుతున్నాను. మరి నేను టాబ్లెట్ కదండి, నాకు అసలు లేదు, క్లియర్ అయిపోయింది. టాబ్లెట్ వేసుకోవట్లేదు? టాబ్లెట్ వేసుకోవట్లేదు. మరి అయినా ఏం ప్రాబ్లం? అసలు ఏం ప్రాబ్లం లేదు. నీరసం కానీ మీతో వరకు నేను టాబ్లెట్ వేసుకున్నా, పని చేసుకున్నా సరే నీరసం అలసటండి. షుగర్ లేదండి, షుగర్ మొత్తం మాయమైపోయింది. కానీ ఇంకా అనేక మందికి నేను చెప్పాలి ఈ డైట్ గురించి. మా అన్నయ్యకి ఫోన్ చేశాను నేను. మా అన్నయ్యకి కూడా షుగర్ ఉంది, ఆయన వస్తున్నారు, ఆయన జాయిన్ అవుతున్నారు. అసలు లక్ష్మణ్ గారు అన్ని మా దగ్గరికి వచ్చి అస్తమానం అడుగుతూనే ఉంటారు, ఎలా ఉందో ఫుడ్, ఎలా ఉందో, నీరసం ఉంది, అలా ఎలా ఉంది అడుగుతారు. చాలా బాగుందండి సార్ అని చెప్తాను నేను. చాలా మంచిగా బాగుందండి. ఇక్కడికి వచ్చాక మాకు నిజంగా ఎన్నాళ్ళు మేము రాలేకపోయి బాధపడుతున్నాను. జీవితకాలం ఈ టాబ్లెట్లు, ఈ ఇన్సులిన్ వాడాలండి. ఇప్పుడు ఇది తీసుకుంటే ఇది వాడక్కర్లేదు, ఏం వాడక్కర్లేదు. అసలు టాబ్లెట్ వేసుకోనక్కర్లేదు, ఇన్సులిన్ చేసుకోనక్కర్లేదు. శుభ్రంగా చాలా నీట్గా ఉంది. యాక్టివ్గా కూడా ఉన్నామండి. ఎక్కువ నిద్ర వచ్చేది, ఇప్పుడు నిద్ర లేకుండా బాగా. వెజిటేరియన్ అండి, నాన్ వెజిటేరియన్ తింటున్నారు? వెజిటేరియన్ నేను, ఆవిడ నాన్ వెజ్. నాకు నాన్ వెజ్ అండి, ఆయనకి వెజిటేరియన్ పెట్టారు. ఆయనకి కొంచెం కొలెస్ట్రాల్ ఉందండి. దాని గురించి అండి లక్ష్మణ్ గారు వాళ్ళ అన్నయ్య గారు అందరూ ఉద్యమాలు చేసేవారంటే ఇది బాగా తెలుసు అండి. అసలు మాకు మామూలు రమ్మని ప్రోగ్రామ్కి ఆఫీస్ సెలవు లేదు. కమ్యూనిస్ట్ పార్టీ అండి నేను. కమ్యూనిస్ట్ పార్టీలో నాన్నగారు వాళ్ళ అమ్మగారు కౌన్సిలర్ చేశారు తాడేపల్లిగూడెం. అక్కడ నుంచి పరిచయం. కాకపోతే మరి ఇన్ని రోజులు తెలియలేదా మీకు ఇట్లా చేస్తున్నారు? తెలియదండి. మొన్న యూట్యూబ్ లో చూపిస్తే ఎవరు లక్ష్మణ్ మనకు బ్రదర్ అవుతాడని చెప్పేసి మనకు దగ్గరే అని చెప్పాను. ఇప్పుడు అంతా తగ్గిపోయి హ్యాపీగా ఉందండి. కంటిన్యూ చేస్తారా మరి? కంటిన్యూ చేస్తాం. ఇంటికి వెళ్ళాక తర్వాత కూడా ఈ రైస్ తీసుకోకుండా ఇదే తీసుకుంటే మొత్తం
అసలు ఎందుకంటే ఇన్ని షుగర్ బిడ్డలు మొత్తం వాడి మానేది. చేసే కన్నా ఈ ఫుడ్ వాడి మన బిడ్డలు మానేసుకుంటే మంచిదే కదండి, చెయ్యాలండి మరి. టాబ్లెట్లు ఇంజక్షన్ వాడితే మళ్ళీ రేజ్ అవుతుందండి. జిఎంఆర్ 1, 2 నుంచి 3కి వచ్చాను నేను. ఇన్సులిన్ కూడా విజయవాడ చేసుకున్నాను. మణిపాల్లో తీసుకెళ్ళానండి ఈ మధ్యకాలంలో ఇన్ని. పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కానీ తగ్గడం లేదు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ డేకే తగ్గింది అనమాట. వీడిని కూడా చాలా నీరసంగా ఉండేవారండి, చాలా యాక్టివ్గా Better అయ్యారా? బాగా రికవర్ అయ్యారండి. బాగుంది. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. ధన్యవాదాలండి.